ఇక తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత కొనసాగుతోంది. అధికార టీడీపీ వైసీపీలు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తాడిపత్రిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ర్యాలీని ఎలా అడ్డుకుంటారు అని ప్రశ్నించారు. ఒక పార్టీ ఇన్ఛార్జిగా తాను కార్యక్రమాలు చేయకూడదా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే శాంతి భద్రతల సమస్య వస్తోందని ర్యాలీని అడ్డుకున్నామని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసుల సూచన మేరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ కార్యక్రమాన్ని యాడికి మండల కేంద్రానికి తరలించారు. యాడికిలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళ్తున్నారు. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు కొంతసేపు కూడా అడ్డుకున్నారు. అయితే తాడిపత్రి రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అనే విషయం కూడా ఇక కొత్త కాదు. ఇప్పుడు ఈ కార్యక్రమంతో కూడా ఈ క్రమంలో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అయితే ఇప్పుడు సర్వత్రా నెలకొని ఉంది. పోలీసులు నిరాకరించినప్పటికీ పెద్దారెడ్డి తన ర్యాలీని కొనసాగిస్తారా? అసలు దీని మీద పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుంది? మరి కార్యకర్తలు యాడికి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి పెద్దారెడ్డి కొంత వెనక్కి తగ్గి యాడికిలో కూడా తన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మరి ఇప్పుడు వెళ్తున్నారా ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, కార్యక్రమాన్ని యాడికి తరలిస్తున్నారా లేకపోతే ఏంటి అసలు పరిస్థితి? తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేట్ కళాశాలను ప్రైవేట్ కళాశాలలకు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేసేటువంటి విధంగా కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు గత కొద్ది కాలంగా వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ఆందోళనలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే తాడిపత్రి నియోజకవర్గంలో కూడా ఆందోళన చేపట్టేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులన్నీ కూడా సంసిద్ధమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి నియోజకవర్గం సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులందరూ కూడా స్పెషల్ పార్టీ పోలీసులు అదేవిధంగానే పోలీసు అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆయన్ని బయటకు పోయేందుకు అవకాశం లేదనేటువంటి విధంగా చెప్తూ ఆయన్ని అడ్డుకున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా సన్నద్ధమయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మేము ఆందోళన చేపట్టేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి విధంగా కూడా పెద్దారెడ్డి పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే క్రమంలోనే టీడీపీ నేతలు కూడా ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగానే భూమి పూజలకు కూడా శ్రీకారం చుట్టేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాడర్ తో సిద్ధమైనటువంటి నేపథ్యంలో తాడిపత్రిలో ఒక్కసారిగా అటు వైసీపీ ఇటు టీడీపీ వర్గాలు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం చెలరేగేటువంటి అవకాశం ఉంది. శాంతి భద్రతలకు విఘాతం జరుగుతుంది అనేటువంటి విధంగా కూడా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డికి చెప్తూ ఇక్కడ ఆందోళన చేసేందుకు వెళ్ళలేదు, మీ యొక్క కార్యక్రమాన్ని యాడికి మండల కేంద్రానికి మార్చుకోండి అనేటువంటి విధంగా సూచించడంతో ఒక్కసారిగా పోలీసులపై మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బగ్గుమన్నారు. అంటే జేసీ ఏదైతే ఆదేశిస్తారో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కావచ్చు అదేవిధంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తారో వాటినే పాటిస్తారా, వాళ్ళకి చేయకూడతారా, సెల్యూట్ చేస్తారా అనేటువంటి విధంగా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఏదైనా నన్ను నిలవరించేటట్టు ఉన్నా గానీ లేక అడ్డుకున్నా గానీ మీరు రాతపూర్వకంగా నాకు ఇవ్వండి అనేటువంటి విధంగా కూడా పెద్దారెడ్డి సిఐని కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో పెద్దారెడ్డిని బయటకు పంపేందుకు అవకాశం లేదనేటువంటి విధంగా చెప్పారు. అయితే యాడికిలో ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం, ఇప్పటికే ప్రణాళికను రూపొందించాము, మీరు ఇలా చేస్తే ఎలాగనేటువంటి విధంగా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే మాట్లాడదాం అనేటువంటి విధంగా కూడా సిఐ ఆరోహన్రావు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చెప్పినటువంటి నేపథ్యంలో అసలు మాటలు మాట్లాడేందుకు అవకాశం ఏంది, ఏ విధంగా మీరు నన్ను అడ్డుకుంటున్నారు, ఏదైనా నోటీస్ ఇచ్చారనేటువంటి విధంగా కూడా
ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు కూడా అక్కడికి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లి బయటకు వెళ్లేందుకు కొంత ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వెళ్లేందుకు వీలు లేదనేటువంటి విధంగా కూడా ఆయన్ని అడ్డుకుంటూ అడ్డు తగిలినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితి తలెత్తుంది అనేటువంటిది మాత్రం కొంత సందిగ్ధంగా ఉంది రేణు. ఇటు పెద్దారెడ్డి అనుచరులు కూడా కార్యక్రమాన్ని యాడికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ ప్రోగ్రాం యాడికి మారుతుందా లేకపోతే ఇప్పుడు ఆపేస్తున్నారా ఈ ప్రోగ్రామ్ ని? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అదే మొత్తం పైన కార్యక్రమాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదు అనేటువంటి విధంగా కూడా పెద్దారెడ్డి చెప్తున్నారు. అయితే పెద్దారెడ్డిని పోలీసులు ఇప్పటికీ యాడికిలో కార్యక్రమాన్ని చేసుకోవాలనేటువంటి విధంగా సూచించడంతో యాడికి పట్టణంలో మరి అక్కడ ఉన్న ఫలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శ్రేణులందరినీ కూడా అక్కడ సమీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నన్ను తాడిపత్రిలోనే వెళ్లేందుకు అవకాశం కల్పించాలి, నేను వెళ్తాననేటువంటి విధంగా కూడా పోలీసులకు అయితే పెద్దారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంత సందిగ్ధ పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి. మరి తాడిపత్రిలో కాకుండా యాడికి మార్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాసు. ఇక తాడిపత్రిలోనైతే టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఇక్కడ ఎప్పుడు కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా కూడా ఎప్పుడు కూడా ఇక్కడ నడుస్తూనే ఉంటుంది ఈ వ్యవహారం అనేది కూడా. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా మెడికల్ కాలేజీలకు నిరసనగా తెలిపేందుకు కూడా ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా నిరసనలు ఎక్కడికక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తెలుపుతూనే ఉన్నారు. ఇక తాడిపత్రిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకైతే పెద్దారెడ్డి తన అనుచరులతో కూడా మొత్తం కూడా కార్యాచరణ సిద్ధం చేసుకొని తాను సిద్ధమైపోయారు. ఇక ఆ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనగా కూడా ఇప్పుడు వచ్చి పోలీసులు అయితే ఈ కార్యక్రమాన్ని ఆపాలని పెద్దారెడ్డికి చెప్పటము, అక్కడే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమాన్ని అక్కడ కొంత భాగంలోనే అంటే ఇప్పుడు పెద్దారెడ్డి నిరసన కార్యక్రమం పెద్దారెడ్డి ఇల్లు ఇక్కడ ఉంటే కొంచెం దూరంలోనే జేసీ అస్మిత్ రెడ్డి వచ్చి కూడా ఒక అధికారిక కార్యక్రమానికి కూడా ఆయన రానున్నారు. కొంత డెవలప్మెంట్ పనులకి వీటన్నిటికి కూడా శంకుస్థాపన చేసేందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు వర్గాలు కనుక ఒక దగ్గర కనుక ఉంటే అక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మరలా కూడా శాంతి భద్రతలకు అక్కడ విఘాతం ఏర్పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాన్ని యాడికి మార్చుకోవాలి అంటూ పెద్దారెడ్డికి చెప్పటము, ముందుగానే పర్మిషన్స్ ఉన్నా కానీ ఇలా చివరి నిమిషంలో చెప్పటం, ఇప్పటికిప్పుడు ఈ ప్రోగ్రామ్ను మార్చడం ఎలా కుదురుతుంది అంటూ కూడా పెద్దారెడ్డికి ఆగ్రహం రావటం. ఈ నేపథ్యంలో పోలీసులకి పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం జరగటం, దీని మీద పెద్దారెడ్డి పోలీసుల మీద అంటే అసహనాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. డిస్కషన్స్ కూడా ముందుగానే చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు చెప్పారు అంటూ కూడా. ఇక ఇప్పుడైతే ఈ విషయం మీద మరి పోలీసులు చెప్పినట్లుగా యాడికి మరి మార్చనున్నారు అని చెప్పి కూడా కార్యకర్తలు కూడా వీళ్ళందరూ అనుచరులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అటు యాడికి కార్యక్రమాన్ని మారుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో యాడికి వెళ్ళి పెద్దారెడ్డి మరి నిరసన తెలుపుతారా ఈ కార్యక్రమానికి, లేదా ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అర్థం లేదు, ఏం లేదు. మీరు రాయించే అదే రాసి వైట్ పేపర్ వైట్ పేపర్ రాసి నువ్వు పోయేకి లేదు, ఎక్కడే కానీ కాన్ఫరెన్స్ లో తిరిగేకి లేదు. ఇది మా ఆర్డరు, మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటున్నాము. మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము చెత్త చూస్తామని రాసింది. వాళ్ళు కొడతాంటే కొట్టించుకుంటానండి, తిట్టించుకుంటానండి, మేము కేసులు ఇష్టం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదా రాసి నేనే వద్దని లేదా. ఏదైనా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా, పేపర్ నేను మిమ్మల్ని ఏమో నాకైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆఫీసర్లుగానే ట్రీట్ చేస్తాను. వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలుసు. మిమ్మల్ని అది మీ మనసాక్షికి తెలిసినారు. వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు ఏం కదా 10 దాగులు వాడు ఎట్లా పెడతారు. వాడికి నాకు మీరు చెప్తారు, నాకుండా వాడికి వాడికి చెప్పచ్చు కదా. వాడు చెప్తాను వేస్తారు అని చెప్పి వచ్చి రోడ్లన్నీ తిరిగి మా ఇంటి కోసం 4 సార్లు పెడతాను. ఎట్లా పెడతారు నా ఇంటి ముందు ఎట్లా తిరుగుతారు? ప్రజాస్వామ్యం ఎవరు ఎక్కడైనా తిరగచ్చు కాబట్టి చెప్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ తిరగచ్చు తీసుకొని 5 సార్లు ఎట్లా పెడతారు. 6 ఉండేది 16 ట్రైనే దాన్ని చూపిస్తాయి. ఏడ దించారు
5 సార్లకు ఎవరన్నా కానీ జనరల్ గా నేను ఇటు అడుగుతాను, నేను నీకు లెటర్ ఇచ్చా ఏ విషయమాలు ఎట్టున్నారు సార్ అని. నేను బాగుండా అని చెప్తే నువ్వు నాకు జవాబు ఇచ్చినట్లే కదా అది లెక్క. నువ్వు దీంట్లో ఏముందో చెప్పు, నాకు చదువు రాదు, నువ్వే చదువు చేసుకోమని. ఇప్పుడు ఏంటో ఎమ్మెల్యే నిలబెట్టారు, ఆయన ఆర్డర్స్ మేము ఒబే చేస్తామని వెళ్ళిపో అంటే అట్లా నిలవన్నారంతా. నేనేమంటే ఏదన్నా కానీ నాకు రికార్డెడ్ చేయండి, నేను రికార్డెడ్గానే వినిపిస్తాను. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి అంతా. ఎమ్మెల్యేకి అయితే ఇబ్బంది ఏమి లేదు, 50 లక్షలు పెడతాను. ఆయన వచ్చింది బయట నేను మాట్లాడినప్పుడు మాట్లాడే మీ మీద నమ్మకమే పోయినట్టు మాట్లాడేది. మా కార్యకర్తల కోసం మీతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే నాకైతే పనే లేదు. ఏంది